ఉదయకాలపు ప్రార్థన చేసుకున్నాం. రాత్రంతా కాశీ దాసి కాపాడినందుకు యేసయ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, మాకంటే ధనవంతులు, రాజులు, అధికారులు ఎంతోమంది ఈరోజు చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రభువా, యేసయ్య నీవు ఉచితమైన కృప ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, ఎందుకు పనికిరం నన్ను ఈ ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయవాడా, గొప్ప కార్యాలు చేస్తూ నేను నమ్మిన బిడ్డలను ఎన్నో కార్యాలు చేస్తున్నారు. మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలను మరపెట్టుచున్న ఆలకించండి. ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యమే. ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా, ఈరోజు వారిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో యేసు నామములో అప్పులన్నీ తీర్చండి ప్రభువా. కావలసిన ధనాన్ని సమకూర్చండి ప్రభువా. దేవా, అడుగుడు నీకు ఇవ్వబడినని మాట్లాడుతున్న ప్రభువా, నేను ప్రార్థించుతున్నాను. నీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థించుతున్నాం ప్రభువా. నా ప్రార్థనకి జవాబు దయచేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను, అప్పుల బాధలో ఉన్న బిడ్డలను, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి త్వరగా వివాహాలు జరిగేలాగా సాయం చేయండి ప్రభా. గర్భఫలం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి గర్భఫలాన్ని తెరవండి ప్రభా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే కార్యం జరిపించండి తండ్రి. స్కూల్, కాలేజీ చదువుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతమంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారికి మంచి ఆలోచన శక్తితో ఉత్తీర్ణులు అయ్యేలాగా సాయం చేయండి ప్రభా. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతోమంది అనాథలుగా ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సాయం చేయండి తండ్రి. అధికారులతో మాట్లాడండి ప్రభా. దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునే ప్రభా. ఈ ఉదయకాలంలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారు చేసే పనుల్లో, ప్రయత్నాల్లో, పనుల్లో మీరు తోడుగా ఉండి తండ్రి. వారు అక్కడ ఉద్యోగాల కోసం వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. అన్య జనులను మార్చండి ప్రభా. వారికి మారుమనసు రక్షణ దయచండి ప్రభా. మా దేశ ప్రజలను కాపాడండి ప్రభా. మా రాష్ట్ర ప్రజలను కాపాడండి ప్రభా. మా జిల్లా ప్రజలను కాపాడండి ప్రభా. నాయకులను, అధికారులు మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా. వారికి మంచి జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వండి ప్రభా. మంచి పరిపాలన సాగలిగిన సాయం చేయండి ప్రభా. ఇంకా నేను మారుమూల ప్రాంతాలకు, కొన్ని గ్రామాల్లో నీ సువార్త అందట్లేదు ప్రభా. అక్కడితో నీ సువార్తకులు పంపి వారికి సువార్త అందేలాగా సాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతమంది బిడ్డలు వాహనాలు నడుపుతూ 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు తండ్రి. ఆ వాహనాలను మీరు నడపండి ప్రభా. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎటువంటి కీడు, మరణ ప్రమాదాలు వినకుండా చేయండి తండ్రి. ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలుగా హాజరవుతున్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉద్యోగాలు వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చాలామంది బిడ్డలు అప్పుల బాధలో ఎంతోమంది సతమతమవుతున్నారు తండ్రి, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి అప్పుల బాధ నుంచి మీరు విముక్తి కలిగజేయండి తండ్రి. కొందరైతే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఎదురు చూస్తున్నారు ప్రభా. వారికి ఆహారాన్ని దయచేయండి ప్రభా. హాస్పిటల్లో, ఐసీయూలో ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు ప్రభా. వారికి వైద్యం సక్రమంగా అందేలాగా సాయం చేయండి తండ్రి. షుగర్, బీపీ, గుండె జబ్బులు, HIV, ఎయిడ్స్, థైరాయిడ్, కిడ్నీ వ్యాధులు, అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎవరైతే జరుపుకుంటున్నారో వారిని మీరు దీవించండి ప్రభా. వారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చాలామంది బిడ్డలు ఎన్నో రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా. వారి వ్యాధి బాధలు మీరు తీసివేయండి ప్రభా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి జరగాలన్న సాయం చేయండి తండ్రి. చాలామంది బిడ్డలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ సంఘాన్ని, సేవకులను హేళన చేస్తూ, కాపర్లను
ఇబ్బంది పెడుతున్నారు తండ్రి, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ, వారిని మార్చండి ప్రభా. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కొద్ది ప్రార్థన దేవుడు పాద సన్నిధికి చేర్చుకోమని కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకున్నా మా పరమ తండ్రి. ఆమేన్. पवित्र